చెప్తున్నాడు? ఇక ఇదిగో నేను చూపించేటటువంటి ఆ దేశమునకు నువ్వు ఇక్కడ అంటే ఆల్రెడీ చెప్తున్నాడు దేవుడు. ఎక్కడికి? కానానికి వెళ్ళమన్నాడు 31-32 వెళ్ళమన్నాడు. కానీ ఎక్కడికి వచ్చి ఆగిపోయినాడంటే అబ్రహాము హారాను మట్టికి వచ్చి ఆగిపోయినాడు. మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాం తోటి మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? అబ్రహామా, నువ్వు ఉండే స్థలం ఇది కాదు, హారాను కాదు, ఎండిపోయిన స్థలము కాదు, ఫలభరితం లేనటువంటి జీవితం కాదు, విజయవంతమైనటువంటి జీవితం కాకోకుండా ఉండే స్థలము కాదు. నువ్వు లేచి మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఫస్ట్ బయలుదేరింది ఊరు అనేటటువంటి పట్టణం నుండి బయలుదేరినాడు. బయలుదేరిన తర్వాత దేవుడు బహుశా వెళ్ళమన్నది ఎక్కడికి? నేను చూపించే దేశంలోకి వెళ్ళమని చెప్పుకుంటాడు. కానీ వీళ్ళు ఎక్కడి వరకు వచ్చి ఆగారు? అబ్రాహాము హారాను మట్టుకు వచ్చి ఆగాడు. హారాను మట్టుకు వచ్చి ఆగేసరికి మరలా దేవుడు మరలా చెబుతున్నాడు. దేవుడు మరలా ఆజ్ఞయిస్తున్నాడు. ఏమని ఆజ్ఞయిస్తున్నాడు అంటే, అబ్రాహామా, నువ్వు లే, హారాన్లో నువ్వు నిలవటానికి హారాను కాదు నీ ప్రదేశం, నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు, నువ్వు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళమంటున్నాడు. నా ప్రియమైనటువంటి సేవకులారా, ప్రియమైన సేవకురాలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకునేటటువంటి స్థలంలోనే మనం ఉండాలి. దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికే మనం వెళ్ళాలి. ఒకవేళ దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి మనం వెళ్ళకోకుండా ఒకవేళ మనకి ఇష్టం వచ్చినటువంటి స్థలంలో మనం ఉంటే, దేవుడు ఆ రోజున అబ్రహాముతో చెప్పిన రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో, డేవిడ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్లేస్ ఫర్ యూ, నువ్వు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, లే అని చెబుతాడు. సాల్మాన్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్లేస్ ఫర్ యూ, లే ఇక్కడ నుంచి అని అంటాడు. ఆ రోజున అబ్రహాంతో కూడా అదే మాట అన్నాడు. అంటే మన దేవుడు ఎవరంటే, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మన దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే, మరలా తన ఆజ్ఞను గుర్తు చేసేటటువంటి దేవుడు, ప్రేమతో గుర్తు